హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఒక కొత్త విషయం చెప్తాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ కంటెంట్లో మనం ఫన్నీగా న్యూ కంటెంట్ ఎలా ఉంటాయో చూద్దామా? యా, ఈరోజు ఫన్నీ వార్తలు, నవరసాలలో న్యూస్. నమస్కారం అండి, ఇది మీకోసం న్యూస్. నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం గ్యారెంటీ. వాతావరణం బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో వర్షం పడుతుందని చెప్పి సూర్యుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. రోడ్డు మీద రోడ్డు మీద డాన్స్ ఫుల్గా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వానలో రీల్స్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది కదా, అందుకు జారిపడ్డం కూడా ఫ్యాషన్ అనుకోండి. అది పడింది కూడా పెడితే దాన్ని చూసి నవ్వుకునే వాళ్ళు ఎంతమంది లేదండి. అలాంటి వాటికే ఎక్కువ గేమ్స్ వస్తున్నాయి. ఈ జెన్యూన్గా చేసి ఎంటర్టైన్ చేసి అవి ఇవి చేసే వాటికన్నా అలా పిచ్చి పిచ్చిగా చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మెయిన్ రోడ్డు మీద డాన్స్ ఫుల్, కానీ వాతావరణ శాఖ ప్రిడిక్షన్ ఎప్పుడైనా వరద వచ్చే ఛాన్స్ ఉంది, కానీ నోటిఫికేషన్ రావడం లేదు. అలాంటప్పుడు మేము ఏం చేసుకోవాలండి? నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ పెట్టుకుంటే ఎప్పుడు ఏమవుతుందో మనకి వాతావరణ శాఖ వాళ్ళు ఇలా ఫోన్లో పెడితే వితిన్ సెకండ్స్ మన ఫోన్కి ఇచ్చేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎప్పుడు తెలిసిందే కదండి, రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ మనకు బిజీ ఏరియాస్లో గుర్తొచ్చేది మెయిన్ ఫోన్ ట్రాఫిక్ అప్డేట్స్. హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర కార్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లాగా ఎవరు ముందుకు వెళ్ళాలో అని ప్రిడిక్ట్ చేస్తున్నారు, కానీ పాదచారులు బస్కి ముందు ఫినిషింగ్ లైన్ దాటేసి ముందుకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కాలు మీద నడుచుకోపోవడమే సేఫ్ అన్నమాట. వాళ్ళే ముందుకు వెళ్ళిపోతారు. ఎవరి సిగ్నల్ పడ్డా వీళ్ళు వెళ్తున్నారు కదా అని వెనక వాళ్ళు ఆగి ఉంటారు. నెక్స్ట్ మనం యూట్యూబ్లో ఉన్నామంటే ఫస్ట్ మనం ఓపెన్ చేసి చూసేది ఏంటి? రీల్స్ ట్రెండింగ్లో రావాలంటే ఏదో ఒకటి పిచ్చిగా చేసి అందరి కళ్ళల్లో పడితే అదే ట్రెండింగ్ అయిపోతుంది. రీల్స్ టాప్ న్యూస్. ఒక అమ్మాయి కొత్తగా డ్యాన్స్ స్టార్ట్ చేసింది. చేతులు లేవలేకపోయినా రీల్స్ డ్యాన్స్ అవుతాయి. ఫలితం 1 million వ్యూస్. కానీ అమ్మకి వెనకపోస నొప్పి వచ్చిందంట. ఇప్పుడు మనం డైలీ పొద్దున్న లేస్తే ఫస్ట్ చేసేది ఏంటి? బ్రష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్. సో కిచెన్ అలర్ట్స్ ఫస్ట్లో మళ్ళీ ఉప్మా ఇచ్చింది. డాడీ రియాక్షన్, ఇది బ్రేక్ఫాస్ట్ కాదు, లైఫ్ పనిష్మెంట్. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందా మీకు? రోజు ఉప్మానే పెడుతుందా? పర్లేదులేండి, తినేసేయండి. ఉప్మానే చాలా హెల్దీ, ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. దానిలో ఇంకొన్ని మరి వెజిటేబుల్స్ వేసుకుంటే ఓహో, దాని టేస్టే వేరు. ఈ కాలంలో ప్రజెంట్ నడుస్తున్న వార్తల్లో ఇంకొకటి మొబైల్స్ మానియా. ఈరోజు మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. మానవులకు కాదు, మొబైల్స్కే ఎక్కువ విశ్రాంతి అవసరమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అప్పట్లో టైం దొరికితే పడుకోవడానికి చూసేవారు, ఇప్పుడు టైం దొరికితే ఫోన్ చూడడానికి ఇష్టపడుతున్నారు. ఒక వ్యక్తి ఫోన్ను 20 సార్లు ఛార్జింగ్ పెట్టాడు, కానీ నెట్ లేకపోవడంతో 3 రోజుల నుంచి ఫోన్ దాని స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసారా? అది ఏదైనా సరే అండి, ఉన్నంతవరకు దాన్ని ఉపయోగించుకుంటాం, లేనిచో ఇసిరి అవతల పడేస్తాం. అదేగా అందరు చేసేది కూడా. ఇంకా దీని గురించి ఒక కామెడీ లైన్ చెప్పుకున్నామా? మొబైల్కి రెస్ట్ ఇచ్చే దినోత్సవం జరిపితే మనకి కూడా సిగ్నల్
రానే వచ్చింది. అదేంటనుకుంటున్నారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు దానికే రెస్ట్ వస్తుంది. బస్ స్టాండ్లో బెగ్గింగ్ అనేది కామన్. సో దీన్ని మన ఫన్నీ ఎలా చెప్పుకుంటే ఎలా ఉందో చూద్దామా? బస్ స్టాండ్ బ్రేకింగ్. ఈరోజు బస్ స్టాండ్లో వింత దృశ్యం. బస్ రాకపోయినా లైన్ మాత్రం కిలోమీటర్ పొడవునా ఉంటుంది. అది కామనే కదండి. రిపోర్టర్స్ లైన్. ప్రజలు బస్ కోసం కాకుండా లైన్లో ఫస్ట్ ఎవరు నించోవాలని దానికే ఎక్కువ పోట్లాడుతున్నారు. బస్ వచ్చాక లైన్గా వెళ్ళాలని. ఇదేదో బాగానే ఉంది, లైన్లో పోతే ఎంత బాగుండవు. కానీ మేము చదువుకునేటప్పుడు కాలేజ్లో బస్సు ఎలా ఎక్కేవాళ్ళంటే అక్కడ దొరికితే అక్కడ ప్లేస్ కిటికీలో నుంచి కూడా దూరేసేవాళ్ళండి. బస్ వచ్చినా రాకపోయినా మాత్రం వాళ్ళ వయసు మాత్రం పెరిగిపోతుందని నించొని చెప్తున్న ప్రజలు. ఇప్పుడు మరి విద్యార్థులు బాధపడుతున్నారు. ఎందుకంటే అలాంటి టైంలో రష్ే కదా అండి ఉండేది. కొంచెం ముందుగాను లేట్గా వెళ్తేనేమో అక్కడ తిప్పదు, ముందుగా వెళ్తేనేమో ముందుగా వచ్చా ఏం చేయాలి అని మళ్ళీ అయ్యోకత అంటారు. కరెక్ట్ టైంకి వెళ్తే సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోవాల్సి వస్తుంది. స్కూల్ హోంవర్క్ మనకు తెలిసిందే కదా. స్కూల్ పిల్లలు కొంతమంది మన న్యూస్ ఛానల్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. స్కూల్ విద్యార్థుల నుంచి షాకింగ్ ఫిర్యాదు. హోంవర్క్ పరిణామం 100 పేజీలు ఇస్తున్నారని 100 పేజీలు ఇస్తున్నారని బాధపడుతున్నారు. స్టూడెంట్స్ రియాక్షన్ ఏంటనుకుంటున్నారా? టీచర్కి స్వతంత్రం వచ్చింది కానీ మాకు మాత్రం హోంవర్క్ నుంచి ఆజాదు రాలేదు. అయ్యో, ఇది అందరి లైఫ్లో ఉండేది. ఆయన బాగుంది. లాస్ట్కి విద్యార్థులు తెలుసుకుంది ఏంటంటారా? ఈ సమస్యకు పరిష్కారం కానంత వరకు మన పుస్తకాలే దిక్కు అంటూ వెళ్ళిపోయిన విద్యార్థులు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోయారా? రేపు నా న్యూస్లో మీరు రిపోర్టర్గా మారాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.